కొంతమంది అవకాశం ఇవ్వాలి అని వాళ్ళతో ఇలా ఇలా మాట్లాడతారండి కొంతమంది ఆర్టిస్ట్, ఈ ఎలా ప్రొడ్యూసర్ ఒకసారి చూపించరా? డైరెక్టర్ దొరికితే సార్ నాకు ఎందుకు పిలవలేదు, చాలా రోజులు అయింది, ఏంటి సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, వెళ్ళండి సార్ మీరు, పోయింది సార్ మీరు అని మాట్లాడతారండి. అంత అలాంటి అమ్మాయిలు దొరికితే చాలా కోపం వస్తుందండి. డీసెంట్ గా ఉండాలి ప్రొఫెషనల్ ప్లేస్ లో. కామెడీ చేయండి సార్, ఏంటి సార్ చాలా చక్కగా అయిపోయారు, ఏంటి సార్ అలాంటి కామెడీ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని టచ్ చేసి ఇలా ఇలా డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని, ఆ ప్రొడక్షన్ మేనేజర్ ని ఇచ్చి అలాంటి చూస్తే నాకు అస్సలు నచ్చదండి. అలాంటి క్యారెక్టర్ అమ్మాయిలు నాకు నిజంగా నచ్చరు. డీసెన్సీ ఉండాలి ఒక చూసారా ఇక్కడ బానే? ప్రొఫెషనల్. ఉన్నారప్ప, ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క చిన్న చిన్న షోలో ఒక క్యారెక్టర్ పడాలి, ఒక చిన్న షోలో నేను కనపడాలి అని అలాంటివి చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ కి అక్కడ అవకాశం పోతుంది. ఒక మంచి ఆర్టిస్ట్ మీన్స్ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ కి అక్కడ అవకాశం పోతుంది. వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా వీళ్ళు అలాంటి వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చి అలాంటి క్యారెక్టర్స్ కమిట్మెంట్ అందరూ ఇచ్చారని నేను చెప్పలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ డీసెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనలిజం వెళ్ళినప్పుడు వస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్, హాయ్ సార్, ఓకే సార్ అని ఇలా వచ్చడం, ఇలా చేయడం, అలాంటి ఆర్టిస్ట్ నాకు అస్సలు నచ్చదు.